నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందించాలి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి. 50వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విజయం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. మాచిర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఎస్ రమాదేవి. సేవామూర్తి విశ్వమాత మదర్ తెరిసా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. ఇక వివరాలకు వెళ్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు మరింత ప్రోత్సాహం అందజేయాలని, ప్రజలు అందరికీ యోగాపై ఆసక్తి కల్పించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గాను సహకరించాలని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. యోగాకు ప్రధాని నరేంద్ర మోదీ అమితమైన ప్రచారం కల్పిస్తున్నారని, ఆయన కృషితో ఒలింపిక్స్లో యోగాను కూడా ఒక క్రీడగా ప్రవేశపెట్టడం తథ్యమన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలు ప్రాంతాల నుండి సుమారు 30 మంది పాల్గొనగా 20 మంది పథకాలు సాధించి రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా నేషనల్ జడ్జి కోచ్ గరిమెల్ల రామకృష్ణ పరిశీలకుడిగా హాజరు కాగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నేషనల్ జడ్జి కర్రి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్పీ సుబ్బారావు యోగాసన పోటీలు నిర్వహించారు. డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యోగాలో ఒలింపిక్స్ వరకు వెళ్లి ఏ పథకం సాధించిన దేశానికి గర్వకారణమేనన్నారు. శ్రీధర్ రెడ్డి ఇటీవలనే యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యారని, యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి ఆయన కృషి చేస్తున్నారన్నారు. ఈ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అందరినీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం. ముందుగా వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి విద్యారత్న రాజమహేంద్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి, అట్లాగే మన రాజమండ్రి ఈస్ట్ గోదావరి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మన శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎస్వి సుబ్బారావు గారికి, మరియు జడ్జి ప్యానెల్లో తమ సేవలు అందించడానికి వచ్చినటువంటి మన ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లా నుంచి వచ్చిన జడ్జెస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తమ ప్రతిభను చాటుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు మరియు యోగాభిమానులకు నా హృదయపూర్వక ఆశీస్సులు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక రెడ్డి గారు చెప్పారు, మట్టిలో మాణిక్యాలు ఉన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో అథ్లెట్స్ ఉంటారు. విశ్వవేదికగా రేపు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు రాణించాలి అంటే ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అసోసియేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మీ జిల్లాలో మొత్తం ఈస్ట్ గోదావరి బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. ఇదివరకైతే ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేసేవారు. ఇప్పుడు జిల్లాలు విడిపోవడం వల్ల కొంచెం పార్టిసిపేషన్ తగ్గినప్పటికీ కూడా చాలా టాలెంటెడ్ అథ్లెట్స్ నేను చూశాను ఇందాక ఇక్కడ. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఆల్రెడీ నేషనల్ యోగాసన కోచ్ అండ్ జడ్జిగా నాతో పాటు ట్రైనింగ్ పొందిన మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగించుకుని రాబోయే కాలంలో మరింత మెలకువలు నేర్చుకుని తప్పనిసరిగా రేపు స్టేట్ ఈవెంట్లో ఈస్ట్ గోదావరికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నిలబడతారని, తద్వారా అక్కడ సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి కూడా వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రంలో యొక్క బాధ్యతలు భుజాన్ని వేసుకుంటారని, అక్కడితో ఆగకుండా రేపు రాబోయే ఏషియన్ గేమ్స్కి అలాగే ఖేలో ఇండియాకి
అట్లాగే భవిష్యత్తులో 2039లో రాబోయే ఒలింపిక్స్లో కూడా ఈ ప్రాంతం నుంచి ఎవరో ఒకరు రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మన యొక్క రాజ నరేంద్రవరం, ఇది రాజ్ మహేంద్రవరం చాలా చారిత్రాత్మక పట్టణం. ఇట్లాంటి పట్టణం నుంచి మీరు అథ్లెట్గా వెళ్ళి యోగాన్ని ప్రదర్శించగలిగితే మీ ప్రాంతానికే కాదు, మీ చదువుకున్న విద్యా సంస్థలకి, మీ జన్మించిన తల్లిదండ్రులకి మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. అక్కడితో ఆగకుండా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి 30% రిజర్వేషన్స్ కేటాయించింది. ఎవరన్నా దీంట్లో కనుక మనం క్వాలిఫైడ్ అఫిలియేటెడ్ అసోసియేషన్ ఇండియన్ ఒలింపిక్స్తో అలాగే స్టేట్ ఒలింపిక్స్తో లేకపోతే శాప్తో కూడా అఫిలియేట్ అయినటువంటి అసోసియేషన్ కాబట్టి ఈ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్. మీకు ఆడడానికి ఉపయోగపడుతుంది, రేపు పొద్దున్న భవిష్యత్తులో రిజర్వేషన్స్కి ఉపయోగపడుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీ భవిష్యత్తులో రావడానికి ఈ స్పోర్ట్స్ ఒక వేదిక అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భావి భారత పౌరులైనటువంటి ఈ యోగాభిమానులు, యోగా అథ్లెట్స్ అందరూ కూడా మరింత శిక్షణ పొంది చాలా డెడికేటెడ్గా విజయంతో నిమిత్తం లేకుండా మీ యొక్క పెర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ప్రదర్శించేలాగా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో రాబోయే కాలంలో మరింతగా అభివృద్ధి చెందించి మీ యొక్క ప్రతిభని దాన్ని చాటి చెప్పాలని చెప్పి ఆశీస్సులు అందిస్తున్నాను. అట్లాగే ఇక్కడ తక్కువ మంది రావడం వల్ల మేబీ ఈరోజు ఇంకా ఎక్కువ మంది అథ్లెట్స్ని చూడలేకపోయాం. ఇంకా చాలా మంది ఉంటుంటారు వివిధ స్కూల్స్లోను, వివిధ అసోసియేషన్స్లోను, వివిధ ప్రాంతాల్లోనూ. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఎప్పుడు వచ్చే వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళకి వెళ్ళాలి. అట్లాగే ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళని నేషనల్స్కి పంపించాలి. ఆ బాధ్యత శ్రీధర్ రెడ్డి గారు తీసుకుని వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పాస్ ఆన్ చేసి భవిష్యత్తులో వాళ్ళని కూడా ఒక మంచి టీమ్గా ముందుకు నడిపించాల్సిన అనుభవజ్ఞులుగా ఉన్నటువంటి ఆయనకి గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్గా నేను చూసాను. ఆయన సింపుల్గా వచ్చారు. తర్వాత ఎవరైనా రెడ్డి గారిని అడిగితే చెప్పారు, ఈ లోపల మాట్లాడుకుంటూ వచ్చేసాను. జస్ట్ ఇప్పుడే కార్డ్ చూసాను. అన్నం పట్టుకుంటే సరిపోతుంది, అది ఉడికిందా లేదా అనే దానికి ఈ కార్డ్ చూడగానే తెలిసిపోయిందని ఎవరో నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా. సో అట్లాంటి ఉదార భావం కలిగిన ఒక వ్యక్తి ఈరోజు మిమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఈస్ట్ గోదావరి అసోసియేషన్కి నా ధన్యవాదాలు. నేషనల్ జడ్జిగా, నేషనల్ కోచ్గా, అలాగే స్టేట్ అసోసియేషన్ ట్రెజరర్గా మరియు ఇప్పుడు ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ శుభాశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రాజమండ్రి నగరంలో జిల్లా ఈస్ట్ గోదావరి యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే అబ్జర్వర్గా వచ్చినటువంటి కె రామకృష్ణ గారికి, అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్వి సుబ్బారావు గారికి, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్కి, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యోగా అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలకు తెలిసింది. అంతకుముందు యోగా అంటే ఏదో ఆసనాలు వేసుకుంటారు, ఏదో ఎక్కడో యోగా చేస్తూ ఉంటారని చెప్పి తప్ప ప్రపంచ దేశాలకి యోగా అంటే ఏంటి అనేది నరేంద్ర మోడీ గారే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఒలింపిక్స్లో ఒక గేమ్గా పెట్టడం అనేది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కృషి వల్ల అది జరిగింది. మీరు ఈవేళ ఇక్కడ జిల్లా స్థాయిలో యోగాసన పోటీలకి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇందులో బెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు మరి స్టేట్ లెవెల్కి వెళ్తాం, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి, ఆ తర్వాత వాళ్ళ టాలెంట్ బాగుంటే మరి ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈవేళ ఒలింపిక్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుందో అనేది మీకు అందరికీ కూడా తెలుసు. టీవీలో చూస్తున్నాం. ఎవరైనా ఒలింపిక్లో మరి కాంస్య కానీ రజతం కానీ గోల్డ్ అయితే ఇంకా ఇదనుకోండి, అవి ఏ పథకం సంపాదించినా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కూడా మరి లక్షల్లో కోట్ల రూపాయల్లో వాళ్ళకి గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వడం, అలాగే ఇమ్మీడియట్గా పిలిచి వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఆ క్యాడర్లో జాబ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఈ యోగాసనాలని ప్రాక్టీస్ చేసి మీరు ఒలింపిక్స్లో క్రీడాకారులుగా అక్కడ మంచి ప్రైజ్ అంటే రజతమో కాంసమో లేకపోతే మన ఇండియా అదృష్టం బాగుంటే గోల్డ్ కానీ సంపాదిస్తే మీ ఖ్యాతి, మన భారతదేశ ఖ్యాతి,
మరి ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా వ్యాపించి మనకు మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా మరి రీసెంట్గా అంటే ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ మన శ్రీధర్ రెడ్డి గారికి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు నమోదని రావడం జరిగింది. వాళ్ళ అబ్బాయి పేరు కూడా నమోదైంది. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినట్టు ఇక్కడ ఉన్నాడా, వాళ్ళ అబ్బాయి కూడా మంచి బాగా యోగాసనాలు వేస్తారు. మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అది ఎంతో టాలెంట్ ఉండి ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అందులో నమోదు కాబడతారు. అలా వాళ్ళ అబ్బాయి ఆయన కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కాబడ్డారు. అది మన దేశానికి అది కూడా గర్వకారణం. ముఖ్యంగా ఈ రాజమండ్రికి, తూర్పుగోదావరి జిల్లాకి మరీ గర్వకారణం. ఎందుకంటే స్పోర్ట్స్లో రాజమండ్రి, ఈస్ట్ గోదావరిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. మరి ఈయన ఈ రాజమండ్రి, తూర్పుగోదావరి యొక్క ఘనతని మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. ఆయన్ని ప్రత్యేకంగా మరి అభినందిస్తూ, మరి ఈ రాజమండ్రిలో నాకు తెలిసి ఈ ఏదైతే మనం శ్రీధర్ రెడ్డి గారు చాలా కష్టపడతారు. ఏదోలాగా కార్యక్రమాలు చేయాలి, అందరినీ మంచి స్పోర్ట్స్ మెన్ లాగా అందరినీ కూడా తయారు చేయాలి, అలాగే మన అందరికీ కూడా యోగాసనాలన్నీ కూడా నేర్పించాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది మన నెగ్లిజెన్స్గా మన ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వట్లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అనండి, కేంద్ర ప్రభుత్వం అనండి, ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీద ప్రపంచ దేశాల్లో ఉన్నంత ప్రోత్సాహం మన భారతదేశంలో లేదు. అయినప్పటికీ కూడా ఏదో కష్టాలు పడి తంటాలు పడి మంచి మంచి యోగాసన వేసే వాళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నారంటే వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మన జనాభాతో పోల్చుకుంటే మన జరిగిన ఒలింపిక్స్లో మనకి చాలా ప్రైజులు రావాలి. ప్రపంచంలోనే ఇప్పుడు హైయెస్ట్ జనాభా ఉన్న దేశం ఏదంటే భారతదేశం. కానీ మనకి లోయెస్ట్ ప్రైజులు వచ్చినాయి. అంత పోసి మనకి ఒలింపిక్స్లో 5 ప్రైజులు రావడం జరిగింది. ఒక గోల్డ్ మెడల్, 4 బ్రాంజ్ పథకాలు వచ్చినాయి. అంటే స్పోర్ట్స్ గేమ్స్ మీద మరి అంత ఇంట్రెస్ట్గా ప్రభుత్వాలు ప్రోత్సాహం చేయట్లేదు. ముఖ్యంగా ఈ యోగాసనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి. దానివల్ల దేశానికి మంచి పేరు వస్తుంది, అలాగే మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. యోగాసనాలు వేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు. హెల్త్లో మనకు ఉన్నటువంటి అనేకమైన ప్రాబ్లమ్స్ యోగాసనాల వల్లే క్లియర్ అయిపోతాయి. మీరు చూస్తున్నారు రామ్దేవ్ బాబా గారు కానీ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళు వేసే యోగాసనాలు చూడటానికి వస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మరి ఇక్కడ యోగాసనాలు ప్రాక్టీస్ వచ్చిన మీరు అందరూ కూడా రామ్దేవ్ బాబా ఆ స్థాయికి చేరుకోవాలని, మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్లోని భాస్కర్ నగర్, సుబ్రహ్మణ్య నగర్, చౌడేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, హరి బెనర్జీ, నగర పాలక సంస్థ అధికారులు తదితరులతో కలిసి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లను పరిశీలించారు. డివిజన్లో అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీలు, సిసి రోడ్లు, కల్వర్ట్ల నిర్మాణం చేపట్టాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన అంచనాలు తయారు చేయాలని సూచించారు. డివిజన్లోని శివారు ప్రాంతంలో రాత్రి సమయంలో కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, మద్యం, గంజాయి సేవిస్తూ ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి ఆ ప్రాంతంలో ఎక్కువ గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మీరు ఓటేస్తారండి. రాజమండ్రి సిటీ 50వ వార్డులో విజిట్ చేయడం జరిగింది. అనేకమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి. కొన్ని అక్కడికక్కడ ప్రైవేట్గా సమస్యలు కొన్ని కనబడతా ఉన్నాయి. వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లన్నింటినీ కూడా ఎస్టిమేట్స్ ఏమని సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నది స్థానికులందరి యొక్క విజ్ఞప్తి. అది కూడా పారిశుధ్య కార్మికులకి, ఆ సంబంధించిన అధికారులకు కూడా
వారి యొక్క ఆలోచనలు తెలియజేశాం. ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే, ఏదో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను చూపించి ఆ ప్రాంతానికి కూడా వెళ్లకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. సమస్యను పరిష్కరిద్దాం, అక్కడ వారికి అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపయోగపడేటట్లు చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదు. మా నాయకులందరూ కూడా చెప్పాం, అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా చర్చించమని చెప్పి అక్కడ ఏ సమస్య లేకుండా చూడడం. అలాగే భాస్కర్ నగర్ సొసైటీ పరంగా కూడా కొన్ని సైట్ల సమస్యలు కూడా చెప్తున్నారు. స్థానికంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చొని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని ఓ దిశకు వచ్చిన తర్వాత దాన్ని సంబంధించిన అధికారులతో మాట్లాడే బాధ్యత ఎమ్మెల్యేగా మేము తీసుకుంటామని వాళ్ళందరికీ తెలియజేసి, ఏదేమైనా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజల మధ్యన తిరుగుతున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు ఏమి ఆశిస్తూ ఉన్నారు, ఒక రోడ్డు కానీ, లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ, లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మొదలుపెట్టింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఓ పార్క్ కూడా ఉంది, డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా దగ్గరలోనే చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. విజయం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మాచర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఎస్ రామాదేవి కొనియాడారు. మదర్ తెరేసా జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన ఉపాధ్యాయుడు విజయ్ మోహన్ స్థాపించిన విజయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన మాచర ఉన్నత పాఠశాల జరిగిన కార్యక్రమాల్లో వృద్ధులకు దుప్పట్లు, ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహ నగదు బహుమతులు, పరీక్ష అట్టలు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం రమాదేవి మాట్లాడుతూ విజయం చారిటబుల్ ట్రస్ట్ 10 ఏళ్లుగా చేస్తున్న సేవ స్ఫూర్తిని కొనియాడారు. 2014లో ప్రారంభమైన ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రస్తుతం 4 మండలాల్లోని 20 ఉన్నత పాఠశాలకు విస్తరించడం గొప్ప విషయమని, మదర్ తెరేసా స్ఫూర్తితో విజయ్ మోహన్ తన శిష్య బృందం సహకార సమన్వయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాల ట్రస్ట్ సభ్యులు విజయ్, శంకర్, సాయి, మంతెన హేమంత్, పృథ్వీరాజ్, అవినాష్, ధనప్రసాద్, పవన్ కుమార్, శివాజీ, ఉపాధ్యాయులు సూకపై వెంకట్రావు, వాడ్రపు శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ అనుకోండి తీసుకుని మీ దగ్గర తీసుకోండి. థ్యాంక్ యూ మేడం, మీరు ఇచ్చిన సందేశానికి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అనే ఏ విధంగా ప్రారంభమైంది ఏంటి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి ఇంకా విజయం చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని, ఇంకా ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసుకుంటూ, అలాగే ఎక్కువ మందిని అదేవిధంగా మతపరంగా అనేక సేవలు అందిస్తూనే ఒక చక్కటి సందేశాన్ని ఈ విశ్వ మానవాళికి అందించిన సేవామూర్తి, మానవతామూర్తి మదర్ తెరేసా గారు. ద హ్యాండ్స్ దట్ హెల్ప్ ద పువర్ ఆర్ గ్రేటర్ దెన్ ద లిఫ్ట్ ద ప్రే టు గాడ్ అని, అంటే ప్రార్థించే పెదవుల కన్నా
సహాయపడే చేతులు మిన్న అని ఒక గొప్ప సందేశాన్ని ఈ విశ్వ మానవాళికి అందించిన స్ఫూర్తిదాత మానవతామూర్తి మన మదర్ తెరీసా. గ్రామంలోనే ఉద్భవించడం ఈ మాచల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. వారికి పొందుతున్నటువంటి ఎన్నో అయాచితాల్లో ఇది కూడా ఒకటని చెప్పి తెలియజేస్తూ శ్రీ ఎన్ వెంకట గారిని కార్యక్రమం తెలియజేయడం కోరుతున్నాం. వాళ్ళందరూ గుర్తించాలి. అలాగే ఈరోజు విజయం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనకు తెలియజేశారు. అంటే సేవ చేయాలి, అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. కాబట్టి విద్యార్థులైన అందరూ కూడా మదర్ తెరీసా యొక్క స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలని, అందరూ కూడా మానవత్వాన్ని చాటాలని నేను కోరుకుంటున్నానండి. సేవామూర్తి విశ్వమాత మదర్ తెరీసా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఒక మధుర అనుభూతిని కల్పించిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాల ఆవరణంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంతో ఏర్పాటు చేసినటువంటి మదర్ తెరీసా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. నిస్వార్థ సేవకు మారుపేరు మదర్ తెరీసా అని కొనియాడారు. విశ్వమాతగా పేరు పొందిన మదర్ తెరీసా విగ్రహావిష్కరణ ద్వారా యువతకు భవిష్యత్ తరాలకు ఆమె యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు అవకాశం ఉందన్నారు. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మదర్ తెరీసా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు వాకర్స్ క్లబ్ ఆఫ్ నిడదవోలు వారి ఆధ్వర్యంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో మంత్రివర్యులు శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ గారు మరియు భూపతి ఆదినారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకుంటూ నిడదవోలు ప్రజలకు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామివారి మఠం వీధిలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి 73వ జాతర మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవానికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర మఠం వీధిలో వేంచేసిన శ్రీ శ్యామలాంబ అమ్మవారిని శ్రీనివాస్ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ శ్యామలాంబ అమ్మవారి ఉత్సవ కమిటీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికి వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రజలకు అభివాదం తెలిపారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి కృపకు పాత్రలై ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. 73 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరలో డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలు, అఘోరాల ప్రదర్శన, కాళికాదేవి శివుడి వేషధారణ తదితర వంటి జానపద నృత్య రూపకాలు విశేషంగా అలరించాయి. ఉత్సవ కమిటీ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్వాగతం తెలిపిన వారిలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ పిల్లా వెంకన్న, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి వెల్లంకి జయరాం, వైస్ ప్రెసిడెంట్లు కుడిపూడి నాగేశ్వరం, కంచుపల్లి శ్రీను, రాజన భద్రారావు, హర్ష, రాజశేఖర్, వీరవల్లి శివ, ఎర్ర క్రాంతి, కోశాధికారి సుబ్రహ్మణ్యం, నాయకులు గొంతుకూరి అప్పారావు, కమిటీ యువకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందించాలి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి. శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి. 50వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విజయం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. మాచిర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఎస్ రమాదేవి. సేవామూర్తి విశ్వమాత మదర్ తెరిసా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.